హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. స్వచ్ఛమైన సాంప్రదాయబద్ధమైన స్వీట్స్, ఆలివ్ స్వీట్స్ మీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ జర్నలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. పోసాని కృష్ణమురళి గారి అంశం మీద అరెస్టు, ఇలా తదితర ఇష్యూస్పై ఇండస్ట్రీ స్పందన ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇండస్ట్రీతో అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. సో అక్కడ జరిగే ప్రతిదీ కూడా ఆయన నోటీస్లో ఉంటుంది. ఆయన ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా చూడాలి ప్రభు గారు? ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా చూడాలా, లేకపోతే అసలు ఇండస్ట్రీ తరపు నుంచి చూడాలా, ఎలా చూడాలనేది కూడా ఇప్పుడు అర్థం కానటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఆయన మాట్లాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో ఆ పదజాలం వల్లనే ఈరోజు ఈ సిచ్యుయేషన్ వచ్చిందని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన రీసెంట్గా నేను రాజకీయాలకు దూరంగా వెళ్తున్నాను, నాకేం సంబంధం లేదు ఎవరితోటి కూడా అని చెప్పేసి ఆయన స్వయంగా అనౌన్స్ చేసిన విషయం కూడా చూసాము. ఆ తర్వాత ఇలా జరగటం, దీన్ని అసలు ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? మీరేమి దీని మీద విశ్లేషణ ఇస్తారు? మొదటి నుండి కూడా పోసాని కృష్ణమురళి ఎంత టాలెంటెడ్ రైటరో, ఎంత టాలెంటెడ్ యాక్టరో, అంత అగ్రెసివ్ పర్సన్ కూడా. ఎవరెవరినైతే అభినందించాడో, ఎవరెవరినైతే పొగిడాడో, ఎవరెవరినైతే అభినందిస్తూ ఫుల్ పేజీ యాడ్స్ అయితే ఇచ్చారో, ఏ రామోజీరావు గారిని, ఏ చంద్రబాబు నాయుడు గారిని, ఏ దాసరి నారాయణరావు గారిని, ఏ చిరంజీవి గారిని పొగుడుతూ పెద్ద ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చాడో వాళ్ళనే భయంకరంగా తిట్టినటువంటి క్యారెక్టర్. రాజకీయ పరంగా 2018 ఎలక్షన్స్కి ముందు నుంచే తను విపరీతంగా చాలా అగ్రెసివ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి తను ఆ పార్టీకి అటాచ్ అయి ఉన్నారు. అటాచ్ అయిన దగ్గర నుంచి వాడినటువంటి పదజాలం చాలా దారుణమైనది. అంతకుముందు ఏదైనా ఒక ఇష్యూ బేస్డ్గా ఉండేటువంటి, ఇష్యూ బేస్డ్గా ఒక పద్ధతిగానే ఉండేటువంటిది. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి తను జాయిన్ అయ్యి అక్కడ నుంచి మాట్లాడటం మొదలుపెట్టారో, అసలు ఈ 5 సంవత్సరాల్లో ప్రవహించినటువంటి భాష అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఎవరెవరు ఏ స్థాయిలో మాట్లాడారో దాటిలో పరాకాష్ట పోసాని కృష్ణమురళి అని చెప్పుకోవచ్చు. చాలా దారుణమైనటువంటి భాష మాట్లాడాడు. అయితే ఆ భాష అనేటువంటి వ్యక్తిగత దోషులు వేరు, ముఖ్యంగా వ్యవస్థాగత దోషులు వేరు. ముఖ్యంగా నంది అవార్డ్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యానాలే విపరీతమైనటువంటి ఈ పరిస్థితికి దారి తీసినటువంటి సందర్భం అనమాట. ముఖ్యంగా నంది అవార్డులు అనేటువంటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి అవార్డులు. ఆ అవార్డులు తనకి 2015లో టెంపర్ సినిమాలో చేసినటువంటి అద్భుతమైన నటన, అద్భుతమైన క్యారెక్టర్. ఆ సినిమాలో ఒక నిజాయితీపరుడైన కానిస్టేబుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు ఇస్తే ఆ అవార్డును తిరస్కరించవచ్చు. ఎవరైనా మనకి ఇష్టం ఉంటుంది తీసుకోవచ్చు. కానీ దానికి ఆయన అంటగట్టినటువంటి అపవాదం అనేటువంటి చాలా దారుణమైన అపవాదం. ఆ కమిటీలో అందరూ కమ్మ వాళ్ళే ఉన్నారు. ఆ కమ్మ కంపు కొట్టింది నాకు ఈ నంది అవార్డు, అందుకని నేను ఈ అవార్డు తీసుకోలేదని చెప్పి ఈయన అదే సామాజిక వర్గానికి దీన్నే తెలివితేటలు, కొంచెం అతెలివితేటలు కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే తనే ఉన్న సామాజిక వర్గాన్ని తను తిట్టేస్తే తను చాలా అభ్యుదయవాద అయిపోతాడు అనుకున్నటువంటి సెన్స్లో మాట్లాడాడు. అది సెన్స్లెస్గా ఇలాంటి సెన్స్లెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ అవార్డుని ఎంత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఒక మంచి క్యారెక్టర్కి, మంచి సినిమాలో తన మంచి క్యారెక్టర్కి ఇస్తే తను ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది. మరి అదే నేను ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ప్రశ్నించడం జరిగింది తనని. మీరు ఆ కమ్మ కంపు కొట్టింది నాకు అన్నారు. మరి మీకు ఇచ్చినటువంటి FDC పదవి అనేది రెడ్డి కంపు కొట్టలేదా మీకు? మీరు మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పి కూడా నేను తనను నిలదీయటం జరిగింది. అది చాలా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. దానివల్ల కమ్మ సామాజిక వర్గాన్ని ప్రత్యేకించి వివక్షపూరితంగా మాట్లాడటమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఒక రకమైనటువంటి బ్యాడ్ ఫీలర్స్ తను ఇచ్చాడు అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా బాధపడ్డారు ఆ విషయంగా. కానీ ఆయన అంటే వ్యక్తిగతంగా దూషణకు కాకుండా ఫ్యామిలీ పరంగా పిల్లల్ని, వైఫుల్ని, ఇట్లా లేడీస్ని కూడా అనడం కూడా దారుణమైనటువంటి. ఎంత ఆవేశం వస్తే మాత్రం అంత హద్దులు దాటి మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గం. అతను చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ చదువుకున్న తాలూకు విచక్షణ కానీ, ఆ వివేకం కానీ ఏమీ లేకుండా అతను మాట్లాడిన బూతులు ఆడవాళ్ళని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఫ్యామిలీని మాట్లాడింది కానీ, భువనేశ్వరి గారిని మాట్లాడింది, బ్రాహ్మణ్ గారిని మాట్లాడింది, అందరినీ కూడా ఒక్కళ్ళని కాదు, ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ గురించి చాలా దారుణమైనటువంటి భాష మాట్లాడాడు తను. ముఖ్యంగా రామోజీరావు గారి గురించి కూడా చాలా దారుణమైనటువంటి భాష మాట్లాడినటువంటి మనకు చేసినటువంటి ఇంటర్వ్యూలోనే చూశాను నేను. అలాంటి భాష వాడటం వల్ల తాను సమాజంలో దాంట్లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆ సమాజంలో ఇలాంటి ఒక వర్గ విభేదాలు సృష్టించేటువంటి ఇది తను పూనుకున్నాడు అనేటువంటిది చాలా తీవ్రమైన ఆరోపణ మీద తను చేయటం జరిగింది.
ఇక మీదటన్నా ఇలాంటివి జరగకుండా, అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఇలా పాలిటిక్స్లోకి వచ్చినా కూడా ఇలా ఇష్టానికి నోరు పారేసుకొని ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడకుండా ఉండే అవకాశాలు, అంటే ఇది చూసిన తర్వాత అయినా డెఫినెట్గా కనువిప్పు కలగాలి. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, చాలా హుందాగా మాట్లాడారు. సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా నాన్ కాంట్రవర్షియలే, వాళ్ళ వేషాలు, వాళ్ళ సినిమాలు, వాళ్ళు కూడా ఇంతటి స్థాయిలో ఒక దిగజారుడు భాషను వాడినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు చరిత్రలో. గతంలో కూడా ఎన్నెన్నో రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పుడు మాట్లాడుకోవడంలో ఒక హుందాతనం, ఒక పద్ధతి, ఒక శైలి అనేది ఉంటుంది. కానీ ఇలాంటి ఒక దుర్మార్గమైన శైలిని ఎవరూ వాడలేదు. అతను ఒక స్థాయిలో మానసికంగా ఒక ఏమన్నా ఇది స్థిమితం తప్పిందేమో అన్నంత స్థాయిలో మాట్లాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయంలో కానీ ఆ విషయంలో అతను మాట్లాడే మాటలు చాలా దారుణాతి దారుణమైనటువంటి ఇది వాడాడు. అంటే ఈ సభ్య సమాజము వ్యక్తులు వ్యక్తిగతంగా తీసుకున్నా, సమాజపరంగా తీసుకున్నా సరే వ్యక్తులని భయంకరంగా హర్ట్ చేయడం జరిగింది. సమాజాన్ని కూడా విపరీతంగా పొల్యూట్ చేసేటువంటి ఒక భాషని అతను వాడటం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు అండి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏమన్నా కమిటీస్ కానీ లేకపోతే అసోసియేషన్స్ ఇలాంటివి ఏమి కంట్రోల్ చేయడానికి ఉండదేమో కదండి అసలు? దాని మీద ఏదైనా ఫిర్యాదు వెళ్తే ఎవరైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ సభ్యుడైనటువంటి పోసాని కృష్ణమురళి ఈ విధంగా అసభ్యంగా మాట్లాడారు, దీని మీద మీ స్పందన ఏమిటని చెప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తే వాళ్ళు ఒక వివరణ అడుగుతారు అంతే తప్ప, వివరణ అడుగుతారు, ఎక్స్ప్లెనేషన్ అడిగితే అడగచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా ఇక్కడ అంతగా కట్టుబాటు చేయగలిగినటువంటి, అంతగా నియంత్రించేటువంటి వ్యవస్థలు అయితే ఏమి ఉండవు. వాళ్ళ వ్యక్తిగత దట్ ఈజ్ ఈజ్ ఓన్ ఫ్యూనరల్. ఈ రోజున ఇంత అయిపోయిన తర్వాత నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఏ రాజకీయ పార్టీకి ఇదే సంబంధం లేదు, నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని చెప్పేసి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్. అది కన్ఫెషన్ స్టేట్మెంట్ కాదు, అది విరమణ. చాలామంది అంటున్నారు దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటున్నారు. కన్ఫెషన్ అంటే పశ్చాత్తాపంతో ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్. ఇలా చేశాను అలా చేశాను అది తప్పు అని ఎక్కడ మాట్లాడలేదు, అది మాట్లాడలేదు. నేను మాట్లాడింది తప్పు అని కానీ, నేను చేసింది తప్పు అని కానీ ఎక్కడ, నేను రాజకీయాలకు నుంచి దూరంగా ఉంటాను, నాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయాలతో అని రాజకీయ విరమణ చేశాడు తప్ప తను మాట్లాడిన మాటలకు పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. కాబట్టి అది దాన్ని కోర్టు కన్సిడర్లోకి తీసుకోలేదు. అది అందుకంటే దాని మీద క్షమాపణ వస్తుందేమో అని చెప్పేసి తను ఎదురు చూడటం అనేటువంటిది, నేను ఆల్రెడీ తప్పుకున్నాను కదా, నేను దూరంగా వెళ్ళాను కదా అనేటువంటిది ద కోర్టు విల్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇందులో? అసలు వాళ్ళు మాకేం సంబంధం లేదన్నట్టు వేరే కేసు గానీ అంటే పొలిటికల్ గానే చూసే అవకాశం? ఎవరిదైనా వ్యక్తిగతంగానే కదా, తను వ్యక్తిగత దూషణకు పాల్పడ్డాడు. ఇండస్ట్రీలో కూడా వ్యక్తిగతంగానే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ రోజున అతను మాట్లాడిన దానికి మరి ఇది ఈ ప్రతిచర్య అనేటిది చర్యకు ప్రతిచర్య తప్ప ఇదేమి ప్రతీకార చర్య కాదు ఇది. కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడే కాదు దాదాపు 7-8 చోట్ల తన మీద కేసులు నమోదవటం, 14 చోట్ల దాదాపు కేసులు నమోదు చేయటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఒక అకాడమీషియన్, చదువుకున్నవాడు, ఒక విద్యాధికుడు అలాంటి భాష వాడటం వల్ల సమాజంలో కానీ పిల్లలకు కానీ ఎలాంటి ఏ ప్రేరేపణతో ఇచ్చావు దానికి క్లియర్గా తను ఒప్పుకోలు పత్రంలో కూడా క్లియర్గా చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి భార్గవ్ వాళ్ళిద్దరూ చేసిన ప్రొవొకేషన్తోనే నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పేసి తను ఒప్పుకున్న పత్రంలో కూడా ఇచ్చారు. తను నేర అంగీకార పత్రం ఉంటుంది కదా, దాంట్లో యాక్సెప్ట్ చేశాడు. తను ప్యూర్లీ ప్రొవోకేటెడ్, ఇక ముందు చేసింది తప్పే అని ఇప్పుడు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. బట్ ఈ ఇండస్ట్రీలో కూడా ఎవరు కూడా దాని పట్ల ఎవరికేముంటుంది, అందరూ ఆ విషయంగా హర్ట్ అయినటువంటి వాళ్ళే. ఏంటి తనకైనా పిచ్చి పెట్టిందా, ఇలాంటి భాష మాట్లాడుతున్నాడు ఏంటి, ఇలా రెచ్చిపోతున్నాడు ఏంటి అనేటువంటిది అందరూ అనుకున్నారు. కాబట్టి ఆ ఇండస్ట్రీ పరంగా ఎలాంటి రియాక్షన్ ఏముండదు. ఇంకా అంటే ఇండస్ట్రీలో వాళ్ళ బంధువులు కొరటాల శివ సొంత మేనల్లుడే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, అలాగే బోయపాటి సీన్ కూడా తనకి దగ్గర బంధుత్వం ఉంది. తన దగ్గర పనిచేశాడు కూడా బోయపాటి సీను, అసిస్టెంట్ రైడర్గా చేసేయడం. కానీ వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో, ముఖ్యంగా బోయపాటి సీను తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు గతంలో కూడా. దానికి సంబంధించిన యాడ్ ఫిలిమ్స్ అన్ని తనే చేశాడు. అలాంటి వ్యక్తి తను ఎలా ఈ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వగలుగుతాడు? ఇంటర్ఫీర్ అయినా సరే మేనమామ పట్ల వీళ్ళ పట్ల ఉన్నటువంటి దీంతో కొంత ప్రయత్నాలు చేసినా సరే ఈ నేర తీవ్రత అనేటువంటిది చాలా ఇదిగా ఉండటంతో వాళ్ళు కూడా నిస్సహాయ స్థితిలోనే ఉన్నారు అనేటువంటిది తెలుస్తున్న సమాచారం. సో ఇది యాజ్ పర్ కోర్ట్ ఆఫ్ లా ఎలా అంటే అలా జరుగుతుంది. ఇంకా శిక్ష అనేటువంటిది ఏంటి, ఏ స్థాయిలో ఉంటుంది ఏంటి అనేటువంటిది ప్రస్తుతానికి రిమాండ్ 14 రోజులు రిమాండ్ అనేటువంటిది ఉంది. తర్వాత టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ గో, ఈ కేసుల తాలూకు తీవ్రత ఏంటి, ప్రాసిక్యూషన్ కానీ అటు వీళ్ళు కానీ ఎలాంటి వాదనలు వినిపిస్తారు అనేటువంటి దాని మీద
ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇలాంటి దారుణమైన అన్పార్లమెంటరీ వర్డ్స్ అయితే మాత్రం అత్యంత శోచనీయం. చాలా దారుణం. ఈ 5 సంవత్సరాల్లో జరిగింది అదేనమ్మా. కేవలం పార్టీలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు ఎవరికైనా ఉంటాయి, రాజకీయపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఎవరికైనా ఉంటాయి, కానీ దాన్ని వాడుకునేటువంటి భాష మనం ఏమి ఇస్తున్నాం, మన సమాజానికి మన పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నాం. ఈ 5 సంవత్సరాల్లో చూసినంత అసభ్యకరమైన అక్లభ్యకరమైనటువంటి భాషను మనం ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ వినలేదు. దాన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది కేవలం పోసాని కృష్ణమురళి మీద చర్య కాదు, ఇంకా చాలా మంది కూడా భాష వాడారు. ఆ భాష అనేటువంటి దాన్ని ముఖ్యంగా తెలుగు భాషని మనం సంస్కరించుకోవాలి. తెలుగు భాష కోసం ఇది చేసుకుంటే తెలుగు భాషలో ఇంత దరిద్రపు పదప్రయోగాలు కూడా ఉంటాయా, ఇంత దారుణమైన పదప్రయోగాలు కూడా ఉంటాయా, ఇంత దారుణమైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయా అనేటువంటి ఒక వైక్లభ్య స్థితిని కల్పించారు. దీనికి దీన్ని ఒక శ్రీకారంగా అనుకోవాలి. ఈ అరెస్ట్ని కానీ ఇతనికి వేసినటువంటి ఇతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం ఒక దీనిగా తీసుకోవాల్సి ఉంటుంది, ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఇలాంటి ఎవరు చేసినా సరే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఉన్నారు ఇంకా కొంతమంది, మరి ఎప్పటికి అవుతుందో తెలియదు కానీ చూడాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా అని వీళ్ళు మాట్లాడిన వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి కాకుండా ఇక నుంచైనా దీనికి ఒక అడ్డుకట్టపడాలి. ఇలాంటి ఒక భాషా ప్రయోగానికి పద ప్రయోగానికి అడ్డుకట్టపడాలి అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. నేను అదే అంటున్నానండి, పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకి అతీతంగా ఇలా ఎవరి గురించి మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా తప్పే. న్యాయపరంగా వాళ్ళు శిక్షణ అనుభవించి తీరాల్సిందే. అంతే. థ్యాంక్ యూ సో మచ్.